చేవేళ్ల బస్సు ప్రమాదంలో హాజీపూర్ కు చెందిన లక్ష్మి బందప్ప దంపతులు మృతి చెందారు. దీంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. అమ్మా నువ్వెక్కడున్నావు అంటూ చిన్నారి రోధిస్తోంది. చిన్నారి రోదళ్లతో అక్కడున్న వాళ్లను కలిచివేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాము. అట్నుంచి అంటే హైదరాబాద్ వెళ్తాం. హైదరాబాద్ లో హాస్పిటల్లో చూయించుకుని తిరిగి హాజీపూర్ వస్తామంటూ ఆ తల్లిదండ్రులు పిల్లల వద్ద మాట్లాడినటువంటి చివరి మాటలు. అయితే ఉదయం జరిగినటువంటి బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులతో దుర్మరణం పాలైతే ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ ఏం మాట్లాడడానికి కూడా కనీసం మాట్లాడని వాళ్ళ దుఃఖం అయితే అసలు మాటలకు అందనిది. అసలు తల్లిదండ్రులను పోగొట్టుకుని ఆ చిన్న పిల్లలు రోధిస్తున్నటువంటి తీరు అసలు వర్ణనాతీతం అంటూ కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మి ఆ తర్వాత బందప్ప, ఈ ఇద్దరు దంపతులకు ఇద్దరు ఆడపిల్లలే. ఈ ఇద్దరు కూడాను ఒక పెద్దమ్మాయి కూలీ పనికి వెళ్తే చిన్న అమ్మాయి మాత్రం 4వ తరగతి చదువుతూ ఉంది. అయితే ఈ ప్రమాదంలో లక్ష్మి బందప్ప ఇద్దరు కూడా దుర్మరణం పాలయ్యారు. ఇటు హాజీపూర్ నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారు. అటునుంచి అంటే హైదరాబాద్కి వెళ్ళి హాస్పిటల్లో చూయించుకుని తిరిగి హాజీపూర్ వస్తామంటూ కూడా పిల్లలకు చెప్పారు. సో ఇదే నేపథ్యంలో ఉదయం వరకు తాండూరుకు వచ్చి తాండూరు నుంచి బస్సులో హైదరాబాద్కు వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ చేవెళ్ల వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఈ ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు. అనంతరం ఆ ఇద్దరి మృతదేహాలను కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.